So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss about the continuation part of the previous video class. Okay, previous video class లో మనం quadratic equation యొక్క introduction, basic points, అలాగే coefficient of x square, coefficient of x, అలాగే కాన్స్టెంట్ గురించి, అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గల డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే రైట్, ఇన్ దిస్ సెషన్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ ఎలా కడతాము, ఓకే హౌ టు ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఫర్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి ఈ వీడియో క్లాస్లో ఒక కొత్త వర్డ్ మీకు యాడ్ అయింది, ఏంటంటే అది డిస్క్రిమినెంట్ అంటాం. ఏమంటాం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం డిస్క్రిమినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది మనకి ఎగ్జామినేషన్లో 1 మార్క్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎక్కువగా డిస్క్రిమినెంట్ మీద 1 మార్క్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే అసలు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటో తెలుసుకున్నాం. ఏంటంటే జనరల్ ఫాము క్వాడ్రాటిక్ పాలినామియల్ అనట్లా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం కాబట్టి ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే దాని యొక్క ఫామ్ ఏంటి మనకి ఏఎక్స్ స్క్వేర్, అంతే కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఫస్ట్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అనమాట. ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. అది పాలినామియల్, ఇది ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు 0 వేసాం. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేటప్పటికి ఏ అవుతుంది, అలాగే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చేటప్పటికి బి అవుతుంది. కాన్స్టెంట్ సి అనమాట. అంటే ఏ కామా బి అనేవి నెంబర్సే, కాకపోతే అది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది మహా అయితే 1 మార్క్ క్వశ్చన్ అండి. అయితే మీకు డౌట్ రావచ్చు, అసలు డిస్క్రిమినెంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ కట్టిన తర్వాత అసలు డిస్క్రిమినెంట్ వల్ల యూజ్ ఏంటి, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ వల్ల యూజ్ ఏమైనా ఉందా, అసలు డిస్క్రిమినెంట్ ఎందుకు కట్టాలి అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఈ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది అనమాట. అసలు డిస్క్రిమినెంట్ ఎందుకు కట్టాలి అంటే, డిస్క్రిమినెంట్ కట్టిన తర్వాత ఆ వచ్చినటువంటి వాల్యూ బట్టి, అంటే డిస్క్రిమినెంట్ అన్నది సమ్ టైమ్స్ గ్రేటర్ దెన్ 0 రావచ్చు. గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్ అనమాట. లేదా సమ్ టైమ్స్ డిస్క్రిమినెంట్ అన్నది లెస్ దెన్ 0 రావచ్చు. లేదా సమ్ టైమ్స్ డిస్క్రిమినెంట్ అన్నది ఎగ్జాక్ట్గా 0 రావచ్చు. అంటే 3 కేసెస్ ఉన్నాయన్నమాట. అంటే డిస్క్రిమినెంట్ అన్నది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ నెంబర్స్ రావచ్చు. లేదా సమ్ టైమ్స్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ నెంబర్స్ రావచ్చు. సమ్ టైమ్స్ డిస్క్రిమినెంట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 రావచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే 0కి అటు 0కి ఇటు ఎగ్జాక్ట్లీ 0 వచ్చినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ తెలుస్తుంది అనమాట. ఏం తెలుస్తుంది, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ యొక్క నేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిస్క్రిమినెంట్ తెలుస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో, రూట్స్ అంటే ఏంటి, సొల్యూషన్స్. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో లేదా ఏవి ప్లేస్లో ఏది పెడితే మనకి ఈక్వల్ టు 0 అవుతుందో ఆ వాల్యూస్ని మనం రూట్స్ కానీ సొల్యూషన్ కానీ అంటాం. అంటే ఆ రూట్స్ యొక్క నేచర్, ఓకే, నేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిస్క్రిమినెంట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి డిస్క్రిమినెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ విషయంలో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచరు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ కాదండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ ఏంటంటే అది. ఈ డిస్క్రిమినెంట్ వల్ల యూజ్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఏం చెప్పాను, ఈ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయని చెప్పాను, అవునా కదా. ఆ రూట్స్ యొక్క నేచరు ఏంటండి, రూట్స్ యొక్క నేచరు అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. డిస్క్రిమినెంట్ కట్టిన తర్వాత ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్, ఆ రూట్స్ యొక్క ఏంటండి నేచరు. మరి నేచర్ అంటే ఏంటని నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. అయితే ఫస్ట్ అసలు ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఎలా కడతాము, దేంతో డిఫైన్ చేస్తాము, క్యాపిటల్ డితో డినోట్ చేస్తాం. ఏ లెటర్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ డితో డినోట్ చేస్తాం. మరి డిస్క్రిమినెంట్ అన్నది ఎలా కడతాము అంటే, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0కి అంటే అనే ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ అన్నది ఎలా కడతాము అంటే, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac. ఏంటంటే అది ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకూడదండి. ఓకే, డిస్క్రిమినెంట్ యొక్క ఫార్ములా ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac.
బీ స్క్వేర్ అంటే ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో బి వాల్యూ అనమాట. బి ప్లేస్లో ఎంత అయితే ఉంటుందో అది బీ స్క్వేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x స్క్వేర్ ప్లస్ 2x ఉందనుకోండి, ఆ 2 అనేది మనకి బి అవుతుంది, కాబట్టి 2 స్క్వేర్ అంటే బీ స్క్వేర్. అలాగే 4ac, సి ప్లేస్లో ఎంత అయితే ఉందో అది వేస్తాము, ఏ ప్లేస్లో ఏ వాల్యూ అయితే ఉందో అది వేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్ ఏమంటాడు, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతాడు. అంటే అప్పుడు ఏం రాయాలి, డిస్క్రిమినెంట్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ డినోటెడ్ విత్ క్యాపిటల్ డి సచ్ దట్ డిస్క్రిమినెంట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, బీ స్క్వేర్ మైనస్ 4ac. ఏంటండి ఫార్ములా, బీ స్క్వేర్ మైనస్ 4ac. అంటే ఈ బీ స్క్వేర్ మైనస్ 4acని మనం ఏమంటాము, డిస్క్రిమినెంట్, డినోటెడ్ విత్ క్యాపిటల్ డి. ఇప్పుడు నేను చెప్పాను డిస్క్రిమినెంట్ అన్నది సమ్ టైమ్స్ గ్రేటర్ దెన్ 0 ఉండొచ్చు, డిస్క్రిమినెంట్ అనేది సమ్ టైమ్స్ లెస్ దెన్ 0 ఉండొచ్చు, లేదా సమ్ టైమ్స్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు అనమాట. అంటే డి అన్నది సమ్ టైమ్స్ గ్రేటర్ దెన్ 0 ఉండొచ్చు అంటే డిస్క్రిమినెంట్, లేదా డి అన్నది సమ్ టైమ్స్ లెస్ దెన్ 0 ఉండొచ్చు, లేదా సమ్ టైమ్స్ డి అన్నది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 ఉండొచ్చు అనమాట. అంటే ఈ 3 ఫేసెస్ అన్న మనకి డిస్క్రిమినెంట్ సాల్వేషన్ తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి, డి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, బీ స్క్వేర్ మైనస్ 4ac. అంటే నువ్వు సాల్వ్ చేస్తే డిస్క్రిమినెంట్ ఏ ఫార్ములాతో సాల్వ్ చేస్తాం, బీ స్క్వేర్ మైనస్ 4acతో సాల్వ్ చేస్తాం. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దెన్ 0 రావచ్చు, మళ్ళీ డి ప్లేస్లో ఏం రాస్తాను, బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దెన్ 0 రావచ్చు, అలాగే డి ప్లేస్లో బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు వచ్చినటువంటి డిస్క్రిమినెంట్ బట్టి అక్కడ రూట్స్ యొక్క నేచర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి డి వాల్యూ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను. అంటే డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటే నేచర్ ఒకలా ఉంటుంది, అలాగే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 ఉంటే నేచర్ ఒకలా ఉంటుంది, అలాగే బీ స్క్వేర్ మైనస్ 4ac ఎగ్జాక్ట్లీ 0 ఉంటే నేచర్ ఒకలా ఉంటుంది. ఆ నేచర్ గురించి మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు ఓకే కదండి. అంటే డిస్క్రిమినెంట్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ డి అండ్ డి కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ డి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac such that the discriminant can be varied according to 3 stages. అంటే d can be greater than 0, d can be less than 0 and d can be equal to 0. It means that b square minus 4ac greater than 0, b square minus 4ac less than 0, b square minus 4ac exactly equal to 0. వీటి బట్టి మనకి నేచర్ ఉంటుంది. దేని బట్టి, డిస్క్రిమినెంట్ బట్టి నేచర్ ఉంటుంది. అంటే గ్రేటర్ దెన్ 0 ఒక టైప్ ఆఫ్ నేచర్, లెస్ దెన్ 0 ఒక టైప్ ఆఫ్ నేచర్, ఈక్వల్ టు 0 ఒక టైప్ ఆఫ్ నేచర్. అంటే దీన్ని బట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, డిస్క్రిమినెంట్ అంటే తెలియాలన్నమాట. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ బట్టి నేచర్ ఉంటుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ ప్రాబ్లం కనుక చేస్తే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నానండి. లెట్ us టేక్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏం తీసుకున్నాను, 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇలా ఉందన్నమాట. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. నేను దీనికి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అంటే ఏంటి, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అంటే ఫస్ట్ దీన్ని కంపేర్ చేసుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లో ఉందా లేదా. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది, అలాగే బి ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది, అవునా, అలాగే సి ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఐఎమ్ ఫైండింగ్ ద డిస్క్రిమినెంట్ యొక్క ఫార్ములా బీ స్క్వేర్ మైనస్ 4ac. అంతేకాయిందాక చెప్పుకున్నట్టుగా బీ స్క్వేర్ మైనస్ 4ac. అయితే ఇప్పుడు బీ స్క్వేర్, బీ ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది, అంటే 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది, అలాగే సి ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది, అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4 2s are 8, 8 3s are 24. అర్థమైందా లేదా. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 16 మైనస్ 24 ఎంతండి, 16 మైనస్ 24 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకు, పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మనకి నెగిటివ్లో ఉంటుంది. అంటే 16 మైనస్ 24 కనుక చేస్తే మనకి -8 అంత వస్తుంది రఫ్గా, అవునా కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి డిస్క్రిమినెంట్ అనేది ఎంత వచ్చింది, -8 వచ్చింది. ఎంత వచ్చింది, డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు -8 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ -8 అన్నది గ్రేటర్ దెన్ 0వా, లెస్ దెన్ 0వా, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 అని తెలియాలన్నమాట.
ఓకే, అంటే ఇప్పుడు -8 అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి? <0 అనమాట. <0 వచ్చింది కాబట్టి దీనికంటే ఒక టైప్ ఆఫ్ నేచర్ ఉంటుందన్నమాట. అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. అలాగే ఇంకొక ప్రాబ్లం కూడా చేస్తే మీకు ఐడియా వస్తుంది. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈసారి ఏం చేస్తున్నానంటే 4x² మైనస్ 2x లేదా +1 ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సింపుల్ ఈక్వేషన్ తీసుకోండి. మీకు ఎలా చెప్పాలంటే ఇగోండి 2x² మైనస్ x +1 ఇలా ఉందనుకోండి. ఇలా ఉంది. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది? మనకి 2 ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది? -1 ఉంటుంది. చూసుకోండి, ఇగో -1x అవునా కదా? అలాగే సి ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు నేను డిస్క్రిమినెంట్ కట్టబోతున్నాను. ఫార్ములా ఏంటి? b² మైనస్ 4ac. దీనికి కూడా ఎలా వస్తుందో చూసుకోండి. b² అంటే b ప్లేస్లో ఎంత ఉంది? -1 ఉంది. అంటే b² మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత? 2 అండ్ సి ప్లేస్లో 1 -1² అంటే ఎంత? -1 ఇంటూ -1 +1 -4 2s ఆర్ ఎంత? 8 అనమాట. 1 - 8 -7 అనమాట. అంటే దీనికి కూడా d వాల్యూ <0 వచ్చిందనమాట. అంటే నెగిటివ్ నెంబర్ కాబట్టి ఈ విధంగా మనం ఈ డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చేస్తే ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చేస్తే 4x² మైనస్ 2x +1 ఇలా ఉందనుకోండి. ఇది కూడా ఈక్వల్ టు 0. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది? చూసుకోండి. అంటే ఇదే కదా, -2 అవుతుంది. అలాగే సి వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. డిస్క్రిమినెంట్ కడుతున్నాం. అంటే b² మైనస్ 4ac. b² అంటే ఎంత అండి? -2 హోల్ స్క్వేర్ అంతే కదా. b² అంటే -2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 4 ఇంటూ సి అనమాట. దీనికి కూడా -2² అంటే ఎంత? +4 -4 4 16. ఇక్కడ కూడా మనకి -12 అనేది వస్తుంది. అంటే ఈ విధంగా <0 రావచ్చు, >0 రావచ్చు, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 కూడా రావచ్చు అనమాట. ఈ విధంగా మనం డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియో క్లాస్లో డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకుని నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, గుడ్ ఈవినింగ్.